హైదరాబాద్ నగరాన్ని వరుణుడు వదలడం లేదు. గత కొన్ని రోజులుగా వర్షం వీర గుమ్ముడు గుమ్ముతోంది. గత రాత్రి నుంచి కూడా నగర వ్యాప్తంగా కొండపోత వాన కురుస్తోంది. భారీ వర్షానికి లోతట్టు కాలనీలు జలమయమై కాగా ప్రధాన రహదారులపై వరద ముంచెత్తింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ముందుకు వెళుతున్నారు. ఫిలిం నగర్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, బంజాగుట్ట వంటి ప్రముఖ ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ, ఎస్డీఆర్ఎఫ్ అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టాయి. ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించడానికి, వరద నీటిని తొలగించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. భారీ వర్షం, ఈదురుగాలుల కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్ నగరాన్ని వర్షాలు వేయడం లేదు. గత కొన్ని రోజులుగా కూడా హైదరాబాద్ లో వర్షాలు పడుతూ ఉన్నాయి. రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఈ మధ్య మనం చూసుకుంటే మొత్తం టోల్గా ఆ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ద్రోణి ప్రభావం వలన మొత్తం టోల్గా రాష్ట్ర వ్యాప్తంగా, ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అదే విధంగా హైదరాబాద్ జిహెచ్ఎంసీ ప్రాంతంలో కూడా నిన్నటి నుండి అయితే వర్షం కంటిన్యూస్ గా కురుస్తుంది. ఇటు కూకట్పల్లి, మాదాపూర్, హైటెక్ సిటీ, అదే విధంగా చూసుకుంటే మొత్తం బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ నుండి ఇటు రామంతపూర్, ఉప్పల్, సికింద్రాబాద్ ఏరియాలో కూడా భారీగా వర్షం కురుస్తుంది. అదేవిధంగా ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్ లో కూడా వర్షం కురుస్తుంది. మియాపూర్, అయితే లింగంపల్లి, షెర్లింగంపల్లిలో కూడా భారీగా వర్షం కురుస్తున్న నేపథ్యంలో మొత్తం టోల్గా చూసుకుంటే అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. దీనికి సంబంధించి జిహెచ్ఎంసీ అధికారులతో పాటు హైడ్రా సిబ్బందితో పాటు మాన్సూన్ టీం కూడా మొత్తం టోల్గా కూడా సిద్ధమైంది. అయితే ఇప్పటికే ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఇటు జంట జలాశయాలైనటువంటి హిమాయత్ సాగర్ అండ్ ఏదైతే గండిపేట ఉందో మొత్తం టోల్గా కూడా నిండుకుండల మారిన నేపథ్యంలో వాటి నుండి నీటిని కూడా దిగువకు విడుస్తున్నటువంటి క్రమం లోపల ఇటు ఏదైతే మూసీ పర్యాటక ప్రాంతాలు ఉంటాయో మూసీ పర్యాటక ప్రాంత ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నారు. ఇప్పటికే ఏదైతే మూసీ పర్యాటక ప్రాంతం అయితే ఉధృతంగా ప్రవహిస్తుంది. అటు మూసీ పర్యాటక ప్రాంతం అయినటువంటి ఇది చాదర్ఘట్, ఏదైతే చాదర్ఘట్ ఉందో చాదర్ఘట్ తో పాటు జియగూడ ప్రాంతంలో కూడా భారీగా నీరు చేరుతుంది. కాబట్టి అక్కడ ప్రజలను కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా జిహెచ్ఎంసీ అధికారులు చెప్తూ ఉన్నారు. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా అయితే మొత్తం వివిధ శాఖల అధికారులతోని సమీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. ఇటు మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా, హైదరాబాద్ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా మొత్తం అయితే అన్ని కలెక్టర్లతోని, అన్ని జిల్లాల కలెక్టర్తో కానీ ఇటు అయితే జిహెచ్ఎంసీ అయితే శాఖలతోని కానీ ఆ సమన్వయ మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు. అన్ని జిల్లాల కలెక్టర్లు కూడా అయితే ఈ యొక్క విశ్లేషణ కార్యక్రమంలో మొత్తం టోల్గా చేస్తున్నారు. అధికారులు మొత్తం టోల్గా కూడా అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యం చూసుకుంటే హైదరాబాద్ లో కూడా మరి రాబోయే 2 గంటల్లో భారీ వర్షం ఉందంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా అనవసరంగా బయటికి ఎవరు రాకూడదు, అవసరం ఉంటే తప్ప రోడ్లపైకి రాకూడదు అంటూ కూడా చెప్తున్నారు. ఇటు ట్రై కమిషనరేట్ పరిధి లోపల కూడా ఇటు ఏదైతే సైఫాబాద్ ఏరియాలో ఉన్నటువంటి ప్రాంతాలకు కూడా అలర్ట్ చేస్తారు. ఇటు ఐటీ సెక్టర్ ఉన్నటువంటి ప్రాంతాలకు కూడా ఆ పోలీస్ శాఖ అధికారులు కూడా స్పష్టంగా ఆదేశాలు జారీ చేస్తున్నారు. వర్క్ ఫ్రం హోమ్ చేసుకోవాలంటూ కూడా కొన్ని సూచనలు కూడా చేశారు. కాబట్టి ప్రజలెవరు కూడా హైదరాబాద్ ప్రాంత వాసులు, జిహెచ్ఎంసీ ప్రాంత వాసులు కూడా అవసరం ఉంటే తప్ప బయటికి రావద్దంటూ కూడా చెప్తూ ఉన్నారు. అదే కొన్ని జిల్లాల మొత్తం తెలంగాణ వ్యాప్తంగా చూసుకుంటే అయితే 8 జిల్లాలకు అయితే ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. మరో జిల్లాలో అయితే 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా కొనసాగుతుంది. కాబట్టి హైదరాబాద్ కూడా అయితే ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. కాబట్టి ఆ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.
తగ్గేదేలే అనే విధంగా తెలంగాణలో జోరు వానలు కురుస్తూ ఉన్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వానలకు ఎక్కడికక్కడ వాగులు చెరువులు అలుగుపోస్తూ ఉన్నాయి. జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. కొన్ని చోట్ల ప్రధాన రహదారులు వరదల తాకిడికి కొట్టుకుపోయాయి. మరికొన్ని చోట్ల ఇళ్లు నీటమునగగా స్కూళ్లలోకి వరదలు వచ్చాయి. ఇక రైతులకు మాత్రం తీరని లోటుని చెప్పాలి. భారీ వర్షాలతో పంట పొలాలు నీట మునిగి రైతన్నలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇప్పటికైనా వర్షాలు తగ్గుముఖం పడతాయనుకుంటే వాతావరణ శాఖ మరొక బాంబు పేల్చింది. తెలంగాణలో మరొక 3 రోజులు వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. నేటి నుండి 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. భద్రాద్రి, కొత్తగూడెం, హన్మకొండ, మహబూబాబాద్, ములుగు, వరంగల్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా ఖమ్మం, కుమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల తదితర జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. రైట్, మరి ఇన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత 4 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో అయితే జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. మరోవైపు 10వ సంఖ్యలో కాలనీలోకి ఇటు వరద నీరు రావడంతో పాటు వేరే ఎకరాల్లోనైతే పంటలైతే నష్టపోయిన సందర్భాలు అయితే ఉన్నాయి. ఇప్పటికే పూర్తి స్థాయిలో ఈ భారీ నుంచి అతి భారీ వర్షాలు బీభత్సం చూస్తున్న నేపథ్యంలో కొంత నిన్న తెరిపి ఇవ్వడంతో అయితే ఇటు కొంత ఇబ్బందికర పరిస్థితులు తగ్గుతాయని అందరూ భావించిన క్రమంలో మరో బాంబు అయితే ఇటు వాతావరణ శాఖనైతే పేల్చింది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ద్రోణి ప్రభావంతో మరో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయంటే కూడా ఇటు వాతావరణ శాఖనైతే హెచ్చరించింది. ఈ రోజు నుంచి మరో 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా తెలిపింది. ఇటు భద్రాద్రి, కొత్తగూడెం, హన్మకొండ, మహబూబ్నగర్, ములుగు, వరంగల్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా, ఖమ్మం, మంచిర్యాలతో పాటు మరికొన్ని జిల్లాలకు అయితే ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది. ఇప్పటికే ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని ఉమ్మడి జిల్లా అధికారులు అయితే లోతట్టు ప్రాంత ప్రజలను అయితే అప్రమత్తం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు అయితే తరలిస్తున్నారు. దాదాపుగా గత 4 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో అయితే పూర్తిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానైతే జనజీవనం అయితే అతలాకుతలం అయిందని కూడా చెప్పొచ్చు. ఇప్పటికే లక్షల్లో ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా లక్షల్లో రైతులైతే పత్తి పంటతో పాటు ఇతర పంటలు కూడా నష్టపోయిన సందర్భాలు అయితే ఉన్నాయి. మరోవైపు నిన్నటి నుంచి కూడా వ్యవసాయ శాఖ అధికారులు కూడా పంట నష్టాన్ని కూడా అంచనా వేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా ఈ రోజు ఉదయం నుంచి కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కుమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా, మంచిర్యాలలో కూడా భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఈ రోజు ఉదయం నుంచి కురుస్తున్నటువంటి వర్షాలతోటి కూడా పలు కాలనీలో కూడా వరద నీరు వచ్చి చేరుతోంది. ఇప్పటికే ఇటు పంటలు నష్టపోయిన రైతులైతే ఆందోళన అయితే చెందుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ భారీ వర్షాలతోటి వాగులు వంకలు ఉప్పొంగి కూడా 10ల సంఖ్యలో గ్రామాలకైతే రాకపోకలైతే నిలిచిపోయిన సందర్భాలు అయితే ఉన్నాయి. ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి అధికారులు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను అలర్ట్ చేశారు. అంతేకాకుండా ఇటు జిల్లా కేంద్రాల్లో టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేశారు. ఖచ్చితంగా అత్యవసరం ఉంటే ఇటు టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేయాలంటూ కూడా చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. మరోవైపు జిల్లాలో కురుస్తున్నటువంటి వర్షాలతో పాటు ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతోటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను ఆనుకొని ప్రవహిస్తున్న పెనుగంగా, వార్తా నదితో పాటు ఇటు గోదావరి నది కూడా ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఇటు గోదావరి తీర ప్రాంత ప్రజలను అయితే అలర్ట్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. పెనుగంగా, వార్తా నది ఉప్పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో లక్షల ఎకరాల్లో కూడా పంటలైతే నష్టపోతున్నారు. ఇప్పటికే ప్రాణహిత ఉప్పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలోనైతే ప్రాంత ప్రజలను అలర్ట్ చేయడంతో పాటు లోతట్టు ప్రాంత ప్రజలను అయితే అప్రమత్తం చేస్తున్నారు. దాదాపుగా ఈ వర్షాకాల సీజన్ లో కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గత 4 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలే భారీ వర్షాలు అని చెప్పొచ్చు. ఈ భారీ వర్షాలతో అయితే ఎక్కడికక్కడ అయితే జనజీవనం అయితే పూర్తిగా స్తంభించిపోయిన పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి మంచిర్యాల, కుమరంభీం జిల్లాలో ఉన్నటువంటి ఓపెన్ కాస్ట్ గన్నులో కూడా భారీగా వరద నీరు అయితే వచ్చి చేరుతోంది. దీనికి తోటి బెల్లంపల్లి రీజియన్ లో ఉన్నటువంటి ఇందారం, శ్రీరాంపూర్, ఖైరుగూడ ఓపెన్ కాస్ట్ గనితో పాటు కళ్యాణ్ ఖని ఓపెన్ కాస్ట్ గనిలోకి భారీగా వరద నీరు చేయడంతో ఇటు బొగ్గు వెలికితీత పడడంతో పాటు ఓబీఐ తరలింపులకు అయితే పూర్తిగా అంతరాయం అయితే ఏర్పడింది. దాదాపుగా సింగరేణికి కోట్లలో నష్టం వచ్చినట్టు అయితే సింగరేణి అధికారులు అయితే చెప్తున్నారు. ఈ 4 ఓపెన్ కాస్ట్ గన్నుల నుంచి కూడా ప్రతిరోజు కూడా 38,000 మెట్రిక్ టన్నుల బొగ్గునైతే వెలికి తీశారు. పూర్తిగా
బొగ్గు ఉత్పత్తికి అయితే విఘాతం అయితే కలిగిందని చెప్పొచ్చు. మరో 3 రోజుల పాటు వర్షాలు ఉన్న నేపథ్యంలో ఎక్కడికక్కడ జిల్లా అధికార యంత్రాంగం అయితే అలర్ట్ అయింది. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తూనే గ్రామాల ప్రజలకు కూడా హెచ్చరికలు అయితే చేస్తున్నారు. భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ఎవరు కూడా బయటికి రావద్దు, అత్యవసరం అయితేనే బయటికి రావాలంటూ కూడా హెచ్చరికలు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.